నమస్కారం డాక్టర్ పిఎస్ సుధాకర్ గారు. నమస్తే సార్. మీరు విజయనగరం జిల్లా నెల్లిమర్ల మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ సర్వీసెస్లో ప్రొఫెసర్గా అలాగే హెచ్ఓడి సర్జరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు కదా. ప్రధానంగానండి దీర్ఘకాలిక మొండి వ్యాధులు అని అంటుంటాము. అంటే ఏంటండి అసలు, అలాగే దాని కారణాలు కూడా వివరించండి. జనరల్గా మనకి ఈ వ్యాధులు అనేవి 2 రకాలు ఉంటాయి సార్. ఒకటి ఏంటంటే తరుణ వ్యాధులు, అప్పటికప్పుడే వచ్చి ట్రీట్మెంట్ వల్ల డిసప్పేర్ అయ్యే వాటిని తరుణ వ్యాధులు అంటామండి, ఎక్యూట్ డిసీజెస్ అంటామండి. కానీ దీర్ఘకాలిక వ్యాధులు ఈ తరుణకాల వ్యాధులే ముదిరి అవి రిపీటెడ్గా వస్తూ శరీరంలో ఉన్న ప్యాథలాజికల్ చేంజెస్ వచ్చేటప్పుడు అవి ప్యాథలాజికల్ చేంజెస్ వచ్చిన తర్వాత అవి రివర్సిబుల్ అవ్వండి. సో అటువంటప్పుడు కొన్ని లక్షణాలు వస్తాయి సార్. ఆ లక్షణాలు రిమూవ్ చేయడం చాలా కష్టం. సో ఇటువంటి వ్యాధులకి మనం దీర్ఘకాలిక వ్యాధులు అంటాం సార్. తర్వాత దీర్ఘకాలిక వ్యాధులకి మధ్యలోన ఈ అక్యూట్ ఎగ్జాసెర్బేషన్స్ అని వస్తాయి సార్. అంటే దీర్ఘకాలికంలోనే తరుణ లక్షణాలు వస్తాయి సార్. ముందు వాటిని తగ్గించి తర్వాత దీర్ఘకాలిక వ్యాధులు మనం తగ్గించడానికి అవుతుంది. కారణాలు ఏంటంటే ఒక వ్యక్తి కొన్ని సన్నివేశాల్లో వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు, అదే రిపీటెడ్గా ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు వాళ్ళు కొన్ని కొత్త రకం సిమ్టమ్స్ అలాగే తగ్గని సిమ్టమ్స్ వాళ్ళు డెవలప్ అవుతాయి సార్. ఏదైనా తరుణ వ్యాధి అంటే కనీసం ఒక 1 వీక్లోనూ తగ్గిపోతుంది సార్. కానీ 3 నెలల కన్నా ఎక్కువగా ఏ లక్షణాలు కలిగి ఉన్నా ఆ వ్యాధిలో ఉన్న దాన్ని మనం దీర్ఘకాలిక వ్యాధి కింద మనం చెప్పవచ్చు. వచ్చే వ్యాధులు ఏంటండి అసలు అవి? జనరల్గా మనకు వచ్చే వ్యాధులు ఏంటంటే సోరియాసిస్, హెపటైటిస్ అండ్ మైగ్రెయిన్ అండ్ అదర్ కాన్స్టిట్యూషనల్ డిసీజెస్ సార్. ఆస్తమా కూడా ఉందండి. సో ఈ ఆస్తమా కూడాను ఫస్ట్ ఎక్యూట్ డిసీజ్ అంటే ఒక రైనైటిస్ అంటే జలుబు వస్తుంది సార్. ఈ జలుబే రిపీటెడ్గా వచ్చి ప్యాథలాజికల్ చేంజెస్ వచ్చిన తర్వాత అదేమో ఆస్తమా కింద కన్వర్ట్ అయ్యే అవకాశం ఉందండి. డాక్టర్ సుధాకర్ గారు, దీర్ఘకాలిక వ్యాధులే కాకుండా తరుణ వ్యాధులు కూడా ఉన్నాయా? ఉన్నాయి సార్. అంటే మన తక్కువ డ్యూరేషన్ ఉండే లక్షణాలు తరుణ వ్యాధులు అంటాం సార్. సో వీటికి కూడాను అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ కన్నాను తొందరగా తగ్గే అవకాశం ఉంది సార్. ఉదాహరణకి జ్వరం ఉందనుకుందాం సార్. సో జ్వరంలోన అదర్ సిస్టమ్స్లోన కంటిన్యూగా మెడిసిన్ ఇవ్వడం వలన వారం రోజుల్లో తగ్గితే మేము మెడిసిన్స్ ఇవ్వడం వల్ల 3 డేస్లో తగ్గిన సన్నివేశాలు కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు ఉదాహరణకి ఒకే వ్యాధి ఇద్దరికి వచ్చినప్పుడు ఒకే మందు ఇవ్వచ్చా అండి? ఇవ్వకూడదు సార్. ఎందుకంటే ఇప్పుడు టైఫాయిడ్ అనే ఫీవర్ ఉంది సార్. ఒక పర్సన్లోన టైఫాయిడ్ ఉన్న పర్సన్లోన వాడికి దాహం ఉంటుంది, ఇంకోటికి దాహం ఉండదు. ఈ దాహం ఉన్నోడికి ఒక మందు ఇస్తాం సార్, దాహం లేనివాడికి ఇంకో మందు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి సో ఒకే మందు ఒకే డిసీజ్ ఉన్న ఇద్దరికి ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లోన వీలు కాదు. జనరల్గా ఏంటంటే ఇతర వైద్య విధానాల్లో ఏదైనా నొప్పి అనుకోండి పెయిన్ కిల్లర్, ఏదైనా ఇన్ఫెక్షన్ చేరితే యాంటీబయాటిక్, ఎవరికైనా అదే ఇస్తారు. కానీ ఇక్కడ మాత్రం అక్కడ పరిస్థితిని బట్టి ఆ హిస్టరీ రూట్ కాజ్ ప్రకారం మనం మందు ఇస్తాం సార్. రూట్ కాజ్ ఏంటి తెలుసుకొని మనం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్ ఉందండి, వాటికి స్ట్రెస్ వల్ల వస్తుందా, లేదంటే పని ఒత్తిడి వల్ల వస్తుందా, లేకపోతే శబ్దాల వల్ల వస్తుందా, లేదా ట్రావెలింగ్ చేయడం వల్ల వస్తుందా, దీన్ని బట్టి మనం మెడిసిన్ ఆలోచించి ఇస్తాము. హోమియో వైద్యం తీసుకుంటున్నప్పుడు కొన్ని పథ్యాలు చెబుతూ ఉంటారు. ఇది తినకూడదు, ఉల్లిగడ్డ తినకూడదు, లేదు వెల్లుల్లి తినకూడదు, ఇలాంటివి వింటూ ఉంటామండి. అలాంటి తినకూడదు అనేది ఏమన్నా ఉందా? ఒరిజినల్గా హోమియోపతి మందు వాడినప్పుడు పథ్యం అవసరం లేదండి. ఒక వ్యాధికి తగ్గట్టుగా మనం పథ్యాన్ని ఇస్తాం. షుగర్ ఉన్నవాడు పంచదార తినకూడదు, బీపీ ఉన్నవాడు ఉప్పు తినకూడదు. అయితే కొన్ని మందులకి కొన్ని పదార్థాలు విరుగుడు, అవి మానేస్తే చాలు, ఇంకా ఇంకేవి మానాల్సిన అవసరం లేదు. వచ్చే వ్యాధిని బట్టి మాత్రమే మనం పథ్యం ఉంటుందండి. అంతేగాని మందుకు మాత్రం ఎటువంటి పథ్యము లేదండి. ప్రతి చిన్నదానికి అయిన దానికి కాని దానికి రకరకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. రక్త పరీక్షని, నీరుడు పరీక్షని, ఆ స్కాన్ అని, ఈ ఎక్స్రే అని, ఇలా బాగా చేస్తున్నాం. హోమియో వైద్య విధానంలో ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు అవసరమా? బేసికల్లీ హోమియో మందు ఇచ్చేటప్పుడు లక్షణాలను బట్టి ఇస్తామండి. కానీ మనకి అథెంటికేటెడ్గా ఉండాలంటే వ్యాధి నిర్ధారణ పరీక్షలు అవసరం అండి. ఫర్ ఎగ్జాంపుల్ షుగరు, ఎంత షుగర్ ఉందో మనకు తెలియాలి.
షుగర్ తాలూకా క్వాంటిటీని బట్టి మనం డోసేజ్ డిసైడ్ చేస్తాం. సో హోమియోపతిలో కూడాను ఈ వ్యాధి నిర్ధారక పరీక్షలు చాలా అవసరం అండి. డిసీజ్ యొక్క తీవ్రత తెలియడానికి ముందు ఎలా ఉంది, మందు వాడిన తర్వాత తీవ్రత ఎలా ఉందో తెలుసుకోవడానికి మనకి ఈ వ్యాధి నిర్ధారక పరీక్షలు ఉపయోగపడుతున్నాయి. హోమియో మందులు స్లోగా లేకపోతే లేటుగా తగ్గుతుంది అని అంటుంటారు. ఇంకోటి కూడా అంటారు, ఈ మందు లేదా ఈ వైద్యం ఎప్పుడైతే ప్రారంభిస్తామో ఉన్న జబ్బు ఇంకొంచెం ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయిపోయి మొదట్లో తీవ్రం ఎక్కువ అవుతుంది, అసలు లేని జబ్బు కూడా బయటకు పడుతుంది అనే అభిప్రాయం బలంగా ఉంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు హోమియోపతి కానీ ఏదైనా సరే వ్యాధి యొక్క వయస్సు, అంటే వ్యాధి ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, మన దగ్గరికి ఎప్పుడు వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యాధి ఆస్తమాతో వచ్చారు, వాళ్ళు అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ వాడుతూ మన దగ్గరికి వస్తారు. వచ్చేటప్పుడు ఏం చేస్తాం మనం, సడన్గా అవి ఆపకూడదు, ఆ మందుల్ని గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ ఈ మందు ఇవ్వాలండి. అయితే అదే అక్యూట్ కేసెస్ అనుకోండి, విత్ ఇన్ హవర్స్లో కూడా తగ్గే అవకాశాలు ఈ హోమియోపతిలో ఉన్నాయండి. దీర్ఘకాలిక మొండి వ్యాధుల్లో హోమియో వైద్య పరంగా సోరియాసిస్ చెప్పారు, మైగ్రేన్ చెప్పారు, ఆస్తమా చెప్పారు. ఇన్ జనరల్గా మనందరం ఎప్పుడూ గమనిస్తూ ఉండేదే ఇది. ఏ వైద్యంలోనూ ఇప్పుడు చెప్పినటువంటి వ్యాధులకి సోరియాసిస్ కానివ్వండి, అలాగే మైగ్రేన్ కానివ్వండి, ఈ ఆస్తమా కానివ్వండి, తాత్కాలిక ఉపశమనంగానే చెబుతుంటారు తప్ప దీని శాశ్వత పరిష్కారం లేదు అనేటువంటి అభిప్రాయం కూడా బలంగా ఉంది. మరి దీనికి హోమియో ఏమైనా పరిష్కార దిశగా అవకాశం ఉందా? అంటే శాశ్వత పరిష్కారం అంటే రోగి యొక్క లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం మెడిసిన్ ఇస్తామండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ రిలేటెడ్ డిసీజెస్ ఉన్నాయి, స్ట్రెస్ వద్దు అంటాం, కానీ ప్రస్తుత పరిస్థితుల్లోన ఈ స్ట్రెస్ అనేది మెయింటైనింగ్ కాజ్ కింద ఉంటుందండి. సో అలాంటి వ్యాధులకి కూడాను మేము ట్రీట్మెంట్ చేస్తాం, ప్రొవైడెడ్ పేషెంట్ తన స్ట్రెస్ తగ్గాలి, వాడు ఎగ్జైటింగ్ కాజు అంటే వ్యాధికి కారకమైనటువంటి కారణాలు తగ్గితే క్యూర్ అనేది వస్తుందండి. రూట్ కాజు తీయాలి సార్. హోమియో మందులు వాడేటప్పుడు ఇతర వైద్య విధానాల్లోని మందులు వాడొచ్చు. ఎందుకంటే హోమియోపతి డాక్టర్ అందుబాటులో ఉన్నప్పుడు హోమియోపతి డాక్టర్ని సంప్రదించి ఇతర విధానాలు కూడా ఉపయోగించవచ్చండి. కొన్ని విధానాల్లో ఎమర్జెన్సీ ఉంటుంది, కొన్ని విధానాల్లో ఎమర్జెన్సీ ఉండదండి. ఇప్పుడు ఎమర్జెన్సీ ఉండేటప్పుడు ఫస్ట్ మన పేషెంట్ యొక్క రక్షణే ముఖ్యమండి. ఏదైనా పర్వాలేదండి, ఇది వాడుతూ అది వాడకూడదని ఎక్కడ ఎవరు కూడా చెప్పలేదండి. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. ఏదైనా కానీ మనం వ్యాధి తెచ్చుకొని డాక్టర్ల చుట్టూ హాస్పిటల్ చుట్టూ వెంపర్లాడే కంటే అసలు రాకుండా మనం చాలా ఆ జీవన విధానాన్ని, ఆ లైఫ్ స్టైల్ని చాలా ఆరోగ్యవంతంగా చాలా క్వాలిటీగా కాపాడుకోగలిగితే అసలు ఏ ఇబ్బంది ఉండదు. ఈ హోమియో వైద్యంలో అంటే ఏదైతే మనం రాకుండా, ఇప్పుడు ఉదాహరణకి గుండె జబ్బులు రాకుండా రకరకాల చెబుతుంటారు, అది లైఫ్ స్టైల్ కావచ్చు, తీసుకునే ఆహార విహార నియమాలు కావచ్చు, హోమియో పరంగా ఏమైనా చెబుతుందా? గుండె జబ్బులకనే కాదండి, ఇంతకుముందు మనం మెదడు వ్యాపి వ్యాధికి, స్వైన్ ఫ్లూ వ్యాధికి, ఈ వ్యాధులన్నిటికీ కూడా మేము ప్రివెంటివ్స్ చాలా ఇచ్చాం. చాలా కేసెస్ని అవి ఇన్ఫెక్షన్ కాకుండా కూడా మేము చాలా వరకు చాలా కేసులు రాకుండా కాపాడగలిగామండి. సో ప్రివెన్షన్ ఉంది. షుగర్ ఉందనుకోండి, దాన్ని మనం ప్రివెంట్ చేయలేం, అది వితౌట్ అవర్ కన్సెంట్ ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రాబ్లమ్ రావాల్సింది వస్తుంది సార్. కానీ హార్ట్ డిసీజెస్ అవన్నీ కూడా మన లైఫ్ స్టైల్, మన టెన్షన్స్ ఇవన్నీ తగ్గితే హార్ట్ ప్రాబ్లమ్స్ని కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు సార్. అంతేగాని ప్రివెంటివ్గా అటువంటి వాటికి పెద్దగా ఏం లేవు సార్. మందులు ఏమి లేవా? మందులు ఉన్నాయి, రాకూడదు, షుగర్ రాకూడదు, నాకు బీపీ రాకూడదు అలా లేదు సార్. వైరల్ ఇన్ఫెక్షన్స్కి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి వీటికి మనం ప్రివెంట్ చేయొచ్చు సార్. ఎందుకంటే కొన్ని వైద్య విధానాల్లో వ్యాక్సినేషన్లు ఉన్నాయి కదా. ఎస్ సార్, ఇది కూడాను జస్ట్ లైక్ వ్యాక్సినే సార్. ఎందుకంటే మన మందులు డైల్యూట్ చేసి ఇస్తాం సార్. వ్యాక్సిన్ కూడాను ఏంటంటే డైల్యూషన్ సార్, అది కూడా డైల్యూషనే. అది నాన్ విరులెంట్, దానివల్ల అది కూడా బ్యాక్టీరియా టైపే. అది కూడా ఏంటవుతుందంటే ఆ నాన్ విరులెంట్ బ్యాక్టీరియా, సో దే కెనాట్ ప్రొడ్యూస్ ఎనీ డిసీజ్ బట్ దే కెన్ ప్రొడ్యూస్ యాంటీబాడీస్. సో ఇక్కడ హోమియోపతి కూడాను మేము కూడాను చేసేది ఏంటంటే ఈ యాంటీబాడీస్ని డెవలప్ చేస్తాం సార్. సో ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే మొత్తం డిసీజ్ని రాకన్నా కాపాడుతుందండి. సో జనరల్గా అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లోన వాళ్ళు ఏంటంటారంటే వాడికి జబ్బు వచ్చింది కాబట్టి వాడు రోగి అంటారు, ప్రాబ్లం వచ్చింది కాబట్టి రోగి అయ్యాడని.
హోమియో మందులకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా? సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి. కానీ ఒక క్వాలిఫైడ్ వైద్యుని యొక్క పర్యవేక్షణలో వాడడం చాలా మంచిదండి. సెల్ఫ్ మెడికేషన్ ఎనీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో అది డేంజరస్ సార్. ఏదో ఒక జబ్బు గురించో, ఒక అబ్నార్మాలిటీ గురించో, ఆరోగ్యపరమైన ఒక అసౌకర్యం గురించి హోమియో డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇబ్బంది ఒక చోట అయితే ఆయన ఏమేమో అడుగుతారట. నీకు ఆకలేస్తుందా, గతంలో నీకు ఏమిటి, నీకు నిద్ర సరిగా పడుతుందా, అరే డాక్టర్ నాకు కడుపులో నొప్పండి మీరు అవి అడుగుతారేంటండి అని లోపల అనుకుంటుంటారు. ఇదేమిటండి హిస్టరీని అంతా తవ్వుతుంటారు. ఇప్పుడు ఒక దీర్ఘకాల వ్యాధి ఉందంటే కారణం ఏంటంటే ఫస్ట్ మెంటల్. ఒక మనిషి మెంటల్గా వర్రీగా ఉన్నప్పుడు నిద్ర పట్టదు సార్. నిద్ర పట్టకపోయినప్పుడు ఆటోమేటిక్ ఏంటవుతుందంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది సార్. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిన తర్వాత లివర్ ప్రాబ్లం, సో మొత్తం ఇదంతా కూడా స్ప్రెడ్ అవుతుంది సార్. సో ఇప్పుడు ఏంటంటే మనకు రూట్ కాజ్ తెలియదు. రూట్ కాజ్ ఏంటి అక్కడ నిద్ర లేకపోవడం. సో నిద్ర లేకపోవడం అనేది మనకు తెలిస్తే మనం ఆ రూట్ కాజ్కి మెడిసిన్ ఇస్తే ఈ డిసీజ్ తగ్గుతుంది సార్. అలాగే చాలా డిసీజెస్ ఈ హ్యూమన్ రిలేషన్స్లో కూడాను, అంటే చిన్నప్పుడు పెరిగే వాతావరణం కానీ, తల్లిదండ్రులు దెబ్బలాటల వల్ల కానీ, నెగ్లెక్టెడ్ కానీ, సో వీళ్ళందరికీ కొన్ని డిసీజెస్ స్టార్ట్ అవుతాయి సార్ డ్యూ టు మెంటల్ థింకింగ్ వల్ల. మనకు కావాల్సింది ఏంటంటే రూట్ కాజ్ సార్. చాలా ధన్యవాదాలు డాక్టర్ సుధాకర్ గారు. దీర్ఘకాలిక మొండి వ్యాధులకు సంబంధించి హోమియో వైద్యం ఏం పరిష్కారం చెప్పేది వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అండి.